శ్రీమాత్రే నమః. ఈ రోజు నుండి అధిక మాసం ప్రారంభమైంది. 3 సంవత్సరాలకి ఒకసారి అధిక మాసం వస్తుంది. అంటే ఒక మాసం అధికంగా అదనంగా వస్తుంది. దానినే అధిక మాసం అంటారు. ఈ మాసాన్ని చాలా విశేషంగా చెప్పవచ్చు. అయితే ఈ మాసంలో మనకి శుభకార్యాలు ఏవైతే మనము స్పెషల్గా పెట్టుకుంటామో, పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశాలు కానీ, ఈ విధంగా అవి మనము అధిక మాసంలో చెయ్యము. కానీ మిగిలినవన్నీ కూడా మనము ఏవైనా దానాలు కానీ పుణ్యాలు కానీ అవన్నీ చేసుకోవడానికి అధిక మాసం అధికస్య అధిక ఫలం అని చెప్తారు. అయితే అధిక మాసంలో మనము చేసిన పూజ 1000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అనేది కూడా మనకి పురాణ కథల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అయితే అధిక మాసంలో ఏదైతే మనము దానం చేస్తామో అది 33 దానం, అంటే ఏవైనా అరిసెలు కానీ పళ్ళు కానీ ఏవైనా కానీ మనం దానంగా ఇవ్వాలనుకుంటే 33 సంఖ్యతో ఇవ్వడాన్ని విశేషంగా మనకి పురాణ గ్రంథాల ద్వారా తెలుసుకోవచ్చు. అయితే బిడ్డ అల్లుడు అంటే కూతురు అల్లుడికి మనము విష్ణుమూర్తి లక్ష్మీదేవిగా భావించి వాళ్ళని ఇంటికి పిలిచి భోజన తాంబూలాల్లోని వాళ్ళకి ఇచ్చి మనకి ఎంత వీలైతే అంత 33 చాక్లెట్లను కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ముసలితనం వచ్చేసింది, వాళ్ళకి ఏమి చేయడానికి చేత కాదు, వేరే వాళ్ళ మీద ఆధారపడడానికి ఇష్టపడని వాళ్ళు కూడా 33 చాక్లెట్లని తెచ్చి కూడా ఇవ్వడం జరుగుతుంది కూతురు అల్లుడికి. అయితే మా అమ్మ ఎవరి మీద ఆధారపడకుండా తనది తను స్వతంత్రంగా చేసుకుని మొన్నటి వరకు కూడా, అంటే పోయిన అధిక మాసం మా అమ్మ ఉండింది, అప్పుడు కూడా మా అమ్మ 33 తనతో అయినవి ఇచ్చుకొని దానంగా ఇచ్చుకుంది. అయితే తను మంచిగా ఉన్నప్పుడు 33 అనార్సలను ఇవ్వడం అనేది విశేషంగా చెప్పవచ్చు. అనార్సల్లోని 33 చేసి కూతురు అల్లుడికి ఇస్తే చాలా ఫలితాన్ని మనకి ఇస్తున్నారు భగవంతుడు. అయితే ఇదే విధంగా అధికస్య అధిక ఫలం పూజారికి కానీ ముత్తైదువుకి కానీ ఎవరికైనా 33 మంది ముత్తైదువులకి కూడా ఇచ్చుకుంటారు. అంటే మనం చేసే పూజ కానీ మనం చేసే జపం కానీ మనం చేసే దానం కానీ ఎన్నో రెట్లు, అంటే 33,000 మంది కోట్ల మంది దేవతలు మన దగ్గర ఉన్నారు అని మనకి శాస్త్రాల ద్వారా ఉంది. కాబట్టి అంతమంది యొక్క ఆశీర్వాదం మనకి లభిస్తుంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే అధిక మాసంలో చేసే యజ్ఞం కూడా మనకి ఎంతో రెట్ల పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఇదంతా చేయడానికి మనకి కావాల్సింది ఏమిటి అంటే ముఖ్యంగా మనసులో కల్మషాలు, మనసులో అతి కోరికలు, అతి ఆశలు, అతి అనేది ఏదైనా మనసులో నుండి తీసేసి మనం చేసే ప్రతి పనిని మంచిగా భగవంతుని పాదాల వద్దకి మనము వాటిని అందిస్తున్నాము. భగవంతుని పాదాల వద్దకి మనం ఏది చేరుస్తాము? చెడుని చేర్చాం కదా, ఎంత శుభ్రంగా ఉంటాము. అదేవిధంగా మనం చేసే ప్రతి సంకల్పం ప్రతి పని కూడా మంచిదిగా ఉండాలి.